హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్ చూద్దాం. ఈరోజు కాస్త థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, వాయిస్ క్లారిటీ లేదు. అందుకే జర నిదానంగా చెప్తాను అనమాట. దిశ పేపర్లో కవిత వర్సెస్ కేటీఆర్ సీఎం అంటూ అనుచరులు పోటాపోటీగా స్లోగన్స్ ఇస్తున్నట్టు 2 రోజుల క్రితం నిజామాబాద్లో కవిత సీఎం అంటూ, నిన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ సీఎం అని నినాదాలు. కేసీఆర్ మౌనంతో కేటర్లో డివిజన్, బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా కొత్త సంస్కృతి. కవిత లిక్కర్ స్కామ్లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 6 నెలల పాటు దాదాపు జైల్లో ఉన్నారు. బయటకు వచ్చాక ఒక 3 నెలలు బయట రాలి ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. ఒక 1 మంత్ నుంచి యాక్టివ్ అయ్యారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ని కలవటం, బీసీల సమస్యలు, బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు, ఇష్యూస్ పైన బాగా పోరాటాలు చేస్తూ జిల్లాలు కూడా తిరుగుతున్నారు. మొన్న నిజామాబాద్ జిల్లా వెళ్ళారు. అంటే ఆ ఎంపీ కాన్స్టిట్యున్సీ కూడా అక్కడ వెళ్తే పెద్ద ఎత్తున మొబిలైజ్ అయ్యారు. పబ్లిక్ బాగా, కార్యకర్తలు బాగా వచ్చారు. ఆ కార్యకర్తల్లోంచి స్లోగన్స్ వచ్చినాయి. సీఎం సీఎం అని. సీఎం అంటే సీఎం కవిత కాబోతుందనే ఒక కార్యకర్తల ఆకాంక్ష. అది వచ్చిన తర్వాత వెంటనే నిన్న జనవరి 1 నూతన సంవత్సర సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుబాటులో ఉంటాయని వాళ్ళకి ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. వచ్చే వాళ్ళకి విషయం చెప్పడానికి పబ్లిక్ వచ్చి కలిసిపోతున్నారు కార్యకర్తల నాయకులు. ఆ సందర్భంలో కూడా సీఎం కేటీఆర్ అని అక్కడ నిజామాబాద్లో పేలిస్తే ఇక్కడ బేలింది. నిజామాబాద్లో స్లోగన్స్ ఇచ్చారు. కవిత సీఎం అని, వెంటనే నెక్స్ట్ డే సీఎం కేటీఆర్ అని. ఇన్ని రోజులు ఎక్కడ అనలే. ఇన్ని రోజులు బట్టి కేటీఆర్ చాలా ప్రోగ్రామ్ చేసిండు, చాలా దగ్గర మీటింగ్లు పెట్టిండు, కానీ ఎక్కడ సీఎం అనే పదం రాలే. కవిత అన్నది కాబట్టి ఇక్కడ వచ్చింది. మరి కవిత సీఎం అని చెప్పి స్లోగన్స్ అక్కడ కార్యకర్తలు యాదృచ్ఛికంగా అన్నారా, అనిపించారా తెలియదు, కానీ ఇక్కడైతే అనిపించినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అన్నారు కాబట్టి ఇక్కడ అనిపించారు. మొత్తానికి కవితకి కేటీఆర్ కోల్డ్ వార్ నడుస్తుందా? ఆమె చాలా యాక్టివ్ అయ్యారు, తిరుగుతున్నారు బాగా. దానిపైన ఇక్కడ కామెంట్ చేయట్లేదు. ఇప్పుడు కేటీఆర్ పైన కేసుల విషయంలో కానీ ఇటుపైన అంటే వేరే విషయాలపైన ఆమె ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు ప్రజలకు సంబంధించి. మొత్తానికి కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ కోల్డ్ వార్ ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ దీంట్లో న్యూట్రల్గా ఉండు, మౌనంగా ఉండు, ఏంది అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు అనివార్యంగా మౌనంగా ఉండటమే ఇక తప్పదు. ఇక కేసీఆర్కి ఆప్షన్ లేదు. ఇప్పుడు కేటీఆర్ సీఎం అన్నా, కవిత సీఎం అన్నా ఆయన లేదు నేనే అని చెప్పాలి. చెప్తే లేదంటే ఒకళ్ళనిద్దట్లో అనౌన్స్ చేయాలి. నేనే అంటే నువ్వు బయటికి రావట్లే. నేనే అంటానికి అసెంబ్లీకే రావట్లేదు కదా. కాబట్టి ఇది ఉంది. మరి పోటాపోటీ ఫస్ట్ టైం బీఆర్ఎస్లో సీఎం అనేది ఒక కేసీఆర్ తప్ప ఇంకా వేరే వ్యక్తికి లేదు. కానీ ఇలా కేటీఆర్ కవిత అనిపించుకునే పరిస్థితి ఉంది సీఎం అని. మరి కేసీఆర్ని ఫామ్ హౌస్లోనే వస్తారేమో బయట రాకుండా, వీళ్ళే సీఎం అంటే. స్థానిక ఎన్నికల్లో కీలకమా, అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందాలి, పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు. నేను మారాను, మీరు మారండి. పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు త్వరలోనే, అందరికీ ప్రోగ్రెస్ రిపోర్టు. ఏడాది పాలనా అనుభవాలు, వచ్చే 4 ఏళ్లకు ఉపయోగకరం. ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి. నేను మారాను, మీరు మారండి అంటాడు. ఏం మారారు? లగచర్లలో 27 మందిని 37 రోజుల పాటు జైల్లో పెట్టడం, ప్రజల భూములు బలవంతంగా గుంజుకోవటం, హైడ్రా పేరుతోని దాష్టికం చేయటం పేద ప్రజలపైన, మూసీ పేరుతోని ఇబ్బంది పెట్టడం జనాల్ని. ఏ విషయంలో మారారు? అంటే మీరు ఎన్నికల్లో అప్పుడు ఎట్లా ఉన్నారు, ఇవాళ మారారనే జనాలు అనుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల హామీలు ఇచ్చేటప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు వచ్చి కలిసినా ఇది ఉట్టిదే అయిపోద్దండి. దానికి ఎగ్జాంపుల్ 317 జీవో బాధితులు. వాళ్ళు గాంధీ భవన్లో పోయి కలిస్తే అప్పుడు ప్రతిపక్షంలో పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇది 48 అవర్స్ పట్టదు, నాకు 48 అవర్సే అయిపోయాయి మీ సమస్య పరిష్కారం అవుతాను. సమగ్ర శిక్ష ఉద్యోగులు వాళ్ళు పోయి కలిస్తే వరంగల్లో వాళ్ళకి సంఘీభావం తెలిపిండు వాళ్ళ నిరసనకి. అయ్యాలు ఏం చెప్పిండు, ఇది నేను అధికారంలోకి వచ్చాక 1 మంత్ తర్వాత నేనే పిలుస్తా మిమ్మల్ని నా దగ్గరికి పిలిచి మీకు ఛాయ్ పోస్తా, కాఫీ పోస్తా, దాగేలోపు అయిపోద్ది అన్నాడు. మీ సమస్య ఛాయ్ దాగేలోపు అయిపోద్ది అన్నాడు. కాలే. 46 జీవో బాధితులు. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 46 జీవో 46 సంబంధించి బాధితులు. వాళ్ళకు కూడా మాటలు చెప్పిండు. ఎవరిది కాలే. అంటే ఆ రోజు మాటలు అయితే చెప్పిన ఇలా మారిపోయి కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇట్లా. మరి మారటం అంటే ఏ విషయంలో మారారు? మీరు కూడా మారని అంటాడు. ఎమ్మెల్యేలని, మంత్రులు కూడా మీరు కూడా మారని నా లెక్క.
అన్నమాట నెరవేర్చకుండా అబద్ధం ఆడండి అని చెప్తున్నావా, లేదంటే వేరే విషయంలో చెప్తున్నావు తెలియదు. కానీ నేను మారిన మీరు కూడా మారాలంటాడు. దీపాదాస్ మున్షి అవుట్ అట. తెలంగాణ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జి తీరుపై అధిష్టానానికి ఫిర్యాదులు పోయినాయట. సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి. ఆమె స్థానంలో త్వరలో మరొకరి నియామకం. సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన ఉండే ఛాన్సు. భారీ ప్రక్షాళన దిశగా ఏఐసిసి అడుగులు. ఇప్పుడు ఏఐసిసి నుంచి పీసీసీకి ఇన్ఛార్జ్, మన రాష్ట్రానికి ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఎంపీ. ఆమె పశ్చిమ బెంగాల్ నుంచి ఎన్నికలు అయిపోయినాయి, గెలిచింది పార్టీ. వెంటనే అంతకుముందున్న మాణిక్యరావు ఠాకూర్ ఆయన పక్కకు తప్పించారు. ఎన్నికల్లో ఆయనే ఉండు, ఆయనే ఎన్నికలప్పుడు ఇన్ఛార్జ్ ఉండి అన్నీ చేసిండు. ఆయన పక్కకు తప్పించి ఏమికి ఇచ్చారు. దీపాదాస్ నుంచి 1 year అయిపోయింది దాదాపు. ఇప్పుడు ఆమె మీద అనేక అలిగేషన్స్, ఆరోపణలు, ఏఐసిసికి ఫిర్యాదులు పోయినట్టు ఆమెను పీకి పక్కన పెట్టేసి కొత్త వాళ్ళకి ఇస్తారట. దీంతోపాటు పీసీసీ ప్రక్షాళన కూడా ఉంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, అధికార ప్రతినిధులు, ఆ పోస్టులను నింపుతారట. డీసీసీ ఒక 5-6 డీసీసీలు, కొత్త అధ్యక్షులు నియమించడం. కొత్త టీం అయితే తొందరలో వస్తుంది. ఎందుకంటే 3 నెలలు అయిపోయింది మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడై. భూభారత్లో పార్ట్ బికి పరిష్కారం. సర్కారీగా నమోదైన పట్టా భూములు రికార్డులో ఎక్కని లక్షలాది ఎకరాలు. 1.40 లక్షల కుటుంబాలకు ఇబ్బందులు. కొత్త 6 సాదా బైనామాలకు సొల్యూషను. పెండింగ్ దరఖాస్తులు క్లియరెన్స్కి ఛాన్స్. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విపక్షాలు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం నేతల సందేహాలు. భూభారత్లో పార్ట్ బి పరిష్కారం అంటే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్. వాళ్ళ పట్టా భూములైనా కానీ సర్కారు భూములని పడ్డాయి, రిజిస్ట్రేషన్ కావట్లే, ప్రొహిబిటెడ్లో పడ్డాయి. అటన్నిటికీ పరిష్కారం అయితే 1,40,000 కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి అట. ఇది ఒక వార్త అయితే. ఇంకోటి నకిలీల రెగ్యులరైజేషన్. బీఆర్ఎస్ హయాంలో డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల కంపెనీలో అక్రమాలు. 270 మంది సుమారు 70 మందిలో సుమారు 40 మంది అభ్యర్థులు అనర్హులు ఉన్నారట. డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆరోపణ. చర్యలు తీసుకోవాలని డిమాండ్. లైట్ తీసుకున్న కళాశాల విద్యా కమిషనరేట్ అధికారులు. డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ రెగ్యులరేషన్లో పలువురు నిబంధనలకు తూట్లు పొడిచారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తప్పుడు ధృవీకరణ పత్రాలతో కొందరు వక్ర మార్గంలో రెగ్యులరేషన్ పొందినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తతంగా అంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్టు తెలుస్తుంది. రెగ్యులరేషన్ అయిన వారి పిహెచ్డి సర్టిఫికెట్లను అధికారులు సరిగా స్క్రూటినీ చేయకపోవడం ఇందుకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 270 మందిలో 40 మంది ఇలానే రెగ్యులరైజేషన్ పొందారని సమాచారం. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు మాత్రం లైట్ తీసుకుంటున్నారట. ఎందుకంటే వారేగా చేసింది. ఇప్పుడు అధికారులు లైట్ తీసుకోకపోతే సీరియస్ తీసుకోరు. ఎందుకంటే అది పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆయామా లేదా కాంగ్రెస్ ఆయామా పక్కన పెడితే చేయాల్సింది అధికారులు. మేమేళ్ళు తీసుకుంటారు. ఒక పిహెచ్డి డాక్టరేట్ పట్టా తీసుకొని వచ్చిండు ఒక అభ్యర్థి, డిగ్రీ కాలేజ్ లెక్చరరు. రెగ్యులరైజ్ చేయాలంటే పిహెచ్డి ఉండాలి, లేకపోతే నెట్ ఉండాలి. అది ఎక్కడనో పట్టుకోతాడు. అది పనికిరాని యూనివర్సిటీ అసలు ఉందో లేదో తెలవని యూనివర్సిటీ నుంచి టైప్ చేయించుకొని వస్తాడు. దాన్ని పెట్టుకొని వీళ్ళు ఉద్యోగం రెగ్యులరైజ్ చేశారు. కానీ ప్రొసీజర్ ఏంది, దాని అసలు జెన్యూనిటీ ఏంది, ఏదైతే అభ్యర్థి సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ల జెన్యూనిటీ తెప్పించుకోవాలి. జెన్యూనిటీ వచ్చాక ఓకే ఇది జెన్యూన్గానే ఉంది కాబట్టి ఇవ్వచ్చు అని ఇవ్వాలి. జెన్యూనిటీ లేదు, ఏం లేదు, తీసి చెత్తపుట్లు వేశారు డబ్బులు ముట్టి. మీరు ఏదైతే అధికారులు కమిషనరేట్ లైట్ తీసుకుంటున్న కళాశాల విద్యా కమిషనర్ ఆఫీస్ అన్నారుగా, ఆ కమిషనర్ ఆఫీస్ మొత్తం అవినీతిలో కూరకపోబట్టే 40 మంది ఇవాళ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు అనర్హులు వచ్చి అందులో కూర్చున్నారు. వాడు ఏం పాఠాలు చెబుతారు. దానివల్ల అసలైన అర్హులకి నష్టం జరిగింది. అసలైన అర్హులు పాపం 2002, 2004 సంవత్సరం నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకి రెగ్యులరైజ్ కాలే డిగ్రీ కాలేజ్. వాళ్ళు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు మా గతి ఏందని. దొంగలు తీసుకొచ్చి ఇందులో పెట్టారు. దొరలు మా పని చేసేటోడిని, కష్టపడేటోడిని, అర్హత ఉన్నోళ్ళని పక్కన పెట్టారు. ఇది దుర్మార్గం. ఇది జూనియర్ కాలేజ్ లెక్చరర్లలో కూడా జరిగింది. ఇది అక్రమాలు. నకిలీ సర్టిఫికేట్లతో 700 మంది ఉన్నారు జేఎల్స్లో. 700 మంది నకిలీ సర్టిఫికేట్లతో కాంట్రాక్ట్ లెక్చరర్లు రెగ్యులరైజ్ అయ్యారు. డిగ్రీ కాలేజీలో 40 మంది ఉన్నారు. కానీ అసలైన వాళ్ళు పాపం ఇంకా బయటే ఉన్నారు. రెగ్యులరైజేషన్కి అర్హత ఉండి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి అసలైన పట్టాలు ఉండి డిగ్రీ పట్టాలు, పిహెచ్డి పట్టాలు వాళ్ళని పక్కన పెడతారు. ఎందుకు, లంచం ఇవ్వలేదు కాబట్టి వీళ్ళని తీసుకుంటారు. ఇక కమిషనరేట్ లైట్ తీసుకోతే ఏం తీసుకుంటుంది. నకిలీలు రెగ్యులరైజేషన్ అయ్యారట. రైట్. నమస్తే తెలంగాణలో డిక్లరేషన్ ఇస్తేనే రైతు భరోసా. కాంగ్రెస్ సర్కార్ కొత్త మెలక. పనికిరాంది డిక్లరేషన్. ఏముంటుంది డిక్లరేషను, దేనికి డిక్లరేషన్? హలో, మీకు ఇంత పెద్ద యంత్రాంగం ఉంది, వ్యవసాయ శాఖ ఉంది, రెవెన్యూ శాఖ ఉంది, ఇన్ని శాఖలు ఉండి ఇంకేదో రిమోట్ సెన్సింగ్ అంటున్నారు, శాటిలైట్ అంటున్నారు. ఇన్ని ఉండగా రైతు పోయి డిక్లరేషన్ ఇటువైంది. ఏమని ఇవ్వాలి రైతు? నేను పంట వేసిన ఇన్ని ఎకరాలు పండిస్తాను అని ఇస్తే అయిపోద్ది. ఇస్తారా మళ్ళీ? మీరు ఏమి ఎంక్వైరీ చేయరా?
ఇవన్నీ టైం టేకింగ్ ముచ్చట్లు కాకపోతే మెలకల కోసం 926 కోట్లు దాగేసిండ్రట. 4 రోజుల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. 30వ తేదీన అధికంగా 402 కోట్ల లిక్కర్ సేల్స్. ఒక్క డిసెంబర్ నెలలో 4000 కోట్ల అమ్మకాలట. 926 కోట్లు ఈ 2 రోజుల్లో 28 నుంచి 31 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1000 కోట్ల దగ్గరలో ఉన్నాం మనం. 926 కోట్ల రూపాయల సారా తాగారట. కేసులే కుమ్మెలు పెట్టారు. ప్రభుత్వానికి ఫుల్ ఆదాయం. మొత్తం డిసెంబర్ నెల చూస్తే ఆ 4000 కోట్లు వచ్చిందట. ఒక్క 3 రోజులలోనే 1000 కోట్లు వచ్చింది. 3 రోజుల్లోనే వచ్చింది 1000 కోట్లు. 28 నుంచి 31 వరకు 3-4 రోజులు. 28, 29, 30, 31. 402 కోట్ల రూపాయలు ఒక 30వ తారీఖు అమ్మారట. 31 నాడు సెలబ్రేషన్స్ ఉన్నాయి, ముందు తెచ్చిపెట్టుకోండి. 402 కోట్ల రూపాయలు. మామూలుగా పాలు మంచినీళ్ళు అన్న దొరుకుతున్నాయో దొరకట్లేదు, కానీ మందు అయితే ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది. డోర్ డెలివరీ ఇస్తున్నారు. ఈ పరిస్థితి 926 కోట్లు మందు అయితే తాగారు, ఫుల్ తాగారు. సంక్రాంతికి గేమ్ చేంజర్ స్కీమ్స్ వస్తున్నాయట. ఏంటి అయ్యి? సంక్రాంతికి గేమ్ చేంజ్ అయిద్దట. కొత్త గేమ్ ఏమైనా పెడతానా ఇది? కొత్త ఏడాదిలో కొత్త లక్ష్యాలతో ముందుకెళ్తాం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్. నా పనితీరు మరింత మెరుగుపరుచుకుంటాం, మీరు అలా చేయండి. ఏడాది పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ అవుతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు మనకు చాలా కీలకం. నియోజకవర్గాలు తిరగండి. కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించండి. త్వరలో పార్టీకి మరిన్ని వలసలు ఉంటాయని వెల్లడి. 13 నుంచి విదేశీ పర్యటనకు సీఎం దావోసులో జరిగే సదస్సుకు పోతుండు. కొత్త ఏడాదిలో కొత్త లక్ష్యాలతో ముందుకెళ్దామని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఇవాళ నుంచి నా పనితీరుని ఇంకా మెరుగుపరుచుకుంటా, మీరు కూడా మీ పనితీరుని మెరుగుపరుచుకోవాలి అని చెప్పి న్యూ ఇయర్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోనే ఆయన ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా వాళ్ళతో సీఎం ఇష్టాగోషిగా మాట్లాడారు. సంక్రాంతికి ప్రకటించిన నా కొత్త స్కీమ్స్ ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి గేమ్ చేంజర్ కానున్నాయి. ఏడాది కాలంలో మన పనితీరు ఎలా ఉందనే దానిపై ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ అవుతుంది. సీఎంగా నా పనితీరు ఎలా ఉందనేది దానిపైన రిపోర్ట్ తయారు చేస్తున్నాం. మీ రిపోర్ట్తో పాటు నా రిపోర్ట్ను కూడా త్వరలోనే మీ ముందు ఉంచుతానని చెప్పిండు. సరే, ఆ రిపోర్ట్ల సంగతి కానీ ఆ గేమ్ చేంజర్ స్కీమ్స్ ఏంటంటే రైతు భరోసా ఆల్రెడీ ఉన్నది. దాంట్లో గేమ్ ఏముంది, చేంజ్ ఏముంది. ఉన్నదాన్ని 10,000 15,000 అన్నాం. ఒక 5,000 పెంచుతాను. పెంచేది 5,000 అయితే ఇప్పటికే వచ్చే 10,000 రావడం చేతి 2 సార్లుగా 2 5లు 10,000 రావాలి ఎకరానికి. జూన్లో ఒక 5,000 రావాలి, డిసెంబర్లో 5,000 రావాలి. అంటే 10,000 రావాల్సిన దాన్ని 5,000తో సరి పెడతాను, పెంచినట్టు కలరింగ్. అదొకటి. అయితే ఇంకోటి పేదలకి, భూమి లేని పేదలకి 12,000 సంవత్సరానికి ఇస్తానని 6 గ్యారెంటీలు చెప్పారు కాబట్టి ఒక 6,000 ఇప్పుడు ఇస్తా అంటున్నారు. మొన్న 28కి అన్నారు, చెవిలో పువ్వు పెట్టారు జనాలకి. మళ్ళీ ఇప్పుడు గుర్తిస్తానట. ఆ 2 గేమ్ చేంజ్ చేస్తాయట. అందులో గేమ్ చేంజ్ అయ్యేది ఏం లేదు. మీరు రైతు బంధు అనేది ఆల్రెడీ ఉన్నదాన్నే ఇస్తున్నారు. దాంట్లో గేమ్ చేంజ్ ఏముంటుంది? కొత్త గేమ్ ఆడిది, చేంజ్ ఎక్కడిది? నువ్వు ఇస్తానన్నా అసలు 5,000 లెక్క ఇచ్చినా ఇప్పుడు 10,000 రైతుల ఖాతాలో పడి 10,000 ఆఫ్ చేసి 5,000 కట్ చేసుకొని 5,000 ఇస్తండి. ఇప్పుడు 5,000గా మీరు ఎక్కువ ఇచ్చేది. ఇప్పటికే 10,000 ఆగిపోయా. ఏముంది దాంట్లో ఇచ్చేది? ఇప్పుడు మీరు నిజంగానే ఇస్తే 7,500 జూన్లో ఇవ్వాలి, 7,500 డిసెంబర్లో ఇవ్వాలి. ఈ 2 కలిపి ఇప్పుడు ఇస్తే 15,000 అవుతాయి. ఇస్తారా? అది కూడా ఇయ్యరు. 7,500 ఇస్తారు డిసెంబర్ అయ్యి. ఇక అది ఎగనామే. మళ్ళీ దీనికి గేమ్ చేంజ్ అట. ఫార్ములా ఈ రేసు ఓ లొట్ట పీస్ కేసు. అందులో అవినీతి లేదు, అవినీతి లేదు. ఇక కేసు ఎక్కడిది? నన్ను ఏదో కేసులు ఇరికించాలని చూస్తున్నారు కేటీఆర్. ప్రజలు రెస్ట్ ఇస్తే తీసుకుంటానని కేసీఆర్ ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కుట్ర. RRR ప్రాజెక్టులో 12,000 కోట్ల స్కామ్ జరుగుతుందన్నది ఆరోపణ. ఫార్ములా ఈ రేసు కేసు అనేది ఓ లొట్ట పీస్ కేసు అట. డైరెక్ట్గా సవాల్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. మరి లొట్ట పీస్ కేసులు ఎందుకు పెడతారో అర్థం కావట్లే. ఆయనకి లొట్ట పీస్ కేసు లెక్క అనిపిస్తుంది. మరి లొట్ట పీస్ కేసులు కాకపోతే గట్టి కేసులు, గట్టి పీసు లేదా, దొరకట్లేదా? కాళేశ్వరం అంటారు, మేడిగడ్డ అంటారు, ఇంకేదంటారు. ఎడిపోయినాయి ఈ కేసులని. ఉట్టి లొట్ట పీస్ కేసు పట్టుకొచ్చి ఆయనకి రెచ్చిపోయేటట్టు చేయడం తప్ప, డైరెక్ట్గా చెప్తుంటే ఏదో ఒక కేసులో ఇరికేయాలని చూస్తున్నారు తప్ప ఏమి అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడదా అంటుండు. డైరెక్ట్ అయిపోయాస్ డిక్లేర్ చేసిండు. అవినీతి లేదు, కేసే లేదు అంటాడు. ప్రజలట రెస్ట్ ఇస్తే తీసుకుంటానని కేసీఆర్ అన్నాడట ఎప్పుడు. అందుకే ఇది రెస్ట్ తీసుకుంటున్నాడట. ప్రజలు రెస్ట్ ఇలే. ప్రజలు రెస్ట్ ఇస్తే ఎప్పుడు రెస్ట్ ఇస్తారు? కేసీఆర్ని కూడా గజ్వేల్లో ఓడగొడితే రెస్ట్ అంటారు దాన్ని. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే రెస్ట్ అంటారు. మీకు కేసీఆర్ని గెలిపించారు, కేటీఆర్ని, హరీష్ రావుని అందరిని గెలిపించారు, 39 మంది ఎమ్మెల్యేలు గెలిపించి ప్రతిపక్ష పాత్ర పోషించమన్నారు.
అపోజిషన్ లీడర్గా ఉండవు అన్నారు. రెస్ట్ తీసుకోని కాదు దాని అర్థం. అపోజిషన్గా ప్రజల గొంతు అయి మాట్లాడమన్నారు. అంటే ఇక ముఖ్యమంత్రి ఓడిపోతే రెస్ట్ తీసుకోవటమేనా? ఇక అపోజిషన్ ఉండదా? అపోజిషన్ అనే పార్టీ ఉండదా? ఆయన క్లియర్గా చెప్తుండే రెస్ట్ తీసుకుంటుంటే ఇక రాడు అని. అమ్మో! అనంత అంబానీ అనంత టైం చాలా కాస్ట్లీ అట. అనంత టైం చాలా కాస్ట్లీ బ్రో. అంబానీ రిస్ట్ వాచ్ ఖరీదు 22 కోట్లట. ప్రపంచంలో ముగ్గురు వద్ద ఆ గడియారం ఉందట. 22 కోట్ల రూపాయలు వాచ్ పెట్టిండట ఈయన. ఇగో చెయ్యికే ఉంది. మరి ఏముంటుంది అందులో? ఏముంది? డైమండ్ గిమెంట్ ఉంటుంది కానీ 22 కోట్ల రూపాయల ఆస్తి. తినడానికి తిండి లేకున్నారు జనాలు. ఈ దేశంలో డబ్బులు ఎక్కువయ్యి కోట్ల రూపాయల వాచ్లు పెట్టుకుంటే వాళ్ళు ఉన్నారు. ఇట్లా అనంత అంబానీ లాంటి వాళ్ళు. తినటానికి ఒక పూట గడవని బ్రెడ్ మొక్క అయినా దొరికితే కడుపు నింపుకుందామని చూసేటోళ్ళు కూడా ఉన్నారు. ఇగో ఇది మన పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్కరణలు, పారిశ్రామికవేత్తలు, మన రాజకీయ నాయకులు తెచ్చిన మార్పు. సంస్కరణలు అంటారు. నేను పెట్టుబడి తెచ్చినా అని పెట్టుబడులు తెచ్చి ఇట్లాంటి వాళ్ళని బాగు చేస్తే 22 కోట్ల వాచ్ కాదు 44 కోట్ల వాచ్ కూడా పెట్టుకుంటారు. ప్రజల భూములని గుంజిగో ఇట్లాంటి పారిశ్రామికవేత్తలకు ఇచ్చి ఇక్కడున్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల భూములు, ప్రజల ఆస్తులు గుంజుకొని పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులకు ఇస్తే వాళ్ళు డబ్బులు ఎక్కువ ఏం చేయాలో తెలియక ఇగో ఇట్లాంటివి చేస్తాను. 22 కోట్ల రూపాయలు అయిందట అంబానీ రిస్ట్ వాచ్ ఖరీదు ఎక్కువట. దానికి టైటిల్ అదే చెట్టిండు. అనంత టైము చాలా కాస్ట్లీ. టైము ఎవరికైనా కాస్ట్లీ. అనంత టైం అయినా ఇంకోటి టైం కాదు కాస్ట్లీ, వాచ్ కాస్ట్లీ. నేను మారాను, మీరు మారండి. ఇకపై పార్టీ నేతలకు ఎక్కువ సమయం ఇస్తా. అందరి రిపోర్టు కార్డు నా దగ్గర ఉందట. నా గురించి మీరు అనుకున్నట్టే మీ గురించి కింది స్థాయి నేతలు అనుకుంటారు. పని చేయని వారిని ఉపేక్షించేది లేదు. స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయనున్నాం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్ 4 స్తంభాలు నిలబడి పనిచేయాలి. 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి టికెట్లు, కుదరని చోట నామినేటెడ్ పోస్టులు. కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారట. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు మారిండట. మిగతా వాళ్ళని కూడా మారమంటుండు. ఆ మారుడు ఏందో చెప్పాలి. మారినా అంటుండు. మారినా అంటే ప్రజాపాలన అని చెప్తూ రైతులను తీసిపోయి జైల్లో పెట్టాం. ప్రజాపాలన అని చెప్పి పెన్షన్లు 4,000 2,000 నుంచి 4,000 పెంచుతున్నాడు. మర్చిపోయిండు మారి. మహిళలకు 2,500 నెలకి ఇస్తున్నాడు. మర్చిపోయి మారిండు. మరి అవన్నీ గుర్తుకొచ్చినాయి. ఇప్పుడు ఏం తెలవట్లే. గుర్తుకొచ్చి మారిండు అంటుండా లేకపోతే మొత్తానికి ఎత్తేసే కార్యక్రమం చేస్తుండా తెలవని పరిస్థితి. మాజీ బ్యాంక్ మేనేజర్ అట. ఆమె ఇప్పుడు లేడీ రౌడీ షీటర్ అయిందట. మాజీ బ్యాంకులో మేనేజర్ చేసాము రౌడీ షీటర్. మామూలు జంతువులు చూస్తాం రౌడీ షీటర్లు అంటే. లేడీ ఉందట. ఏమా ఏపీలో అడలెత్తిస్తున్న ప్రభావతి అట. ఆమె పేరు ప్రభావతి. ప్రభావం బాగా చూపిస్తుంది. బ్యాంకు మేనేజర్గా ఉండి బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం మొత్తాన్ని దోపిడీ చేసిపోయింది. సస్పెండ్ చేసి పక్కకు పంపించారు. బ్యాంకులోంచి తీసేస్తే బయటకు వచ్చి దందాలు చేస్తుందట. దందాలు చేసుకుంటా ఏ స్థాయికి పోయిందంటే రౌడీ షీటర్ స్థాయికి పోయింది. పెద్ద వాళ్ళు కూడా కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది. కొట్టి బెదిరించి రకరకాలుగా. ఇక దాంట్లోనే ఏపీలో హడలేసిందట ప్రభావతి. క్రైమ్ హిస్టరీ. బ్యాంకులో పనిచేస్తుండగా బంగారం చోరీ. దీంతో ఉద్యోగం నుంచి ఉద్వాసన. స్వగ్రహం చేరుకున్న అరాచకాలు. రౌడీ షీటర్ చేసిన పోలీసులు. తాజాగా జనసేన నేతపై దాడి. కుటుంబంతో కలిసి కొట్టిన ప్రభావతి. స్పృహ తప్పిన నేత ఆసుపత్రిలో చికిత్స. ఒక జనసేన నాయకుడిని కట్టేసి కొట్టిందట. కుటుంబ సభ్యులతో పోయి మొత్తానికి కట్టేసి కొడితే అప్పుడు బయటపడదట ఏం తతంగం అంతా. మరి అట్లా ఎంతమంది బయట రాని వాళ్ళు ఎంతమంది ఉండరో ఏం కానీ మొత్తానికైతే లేడీ రౌడీ షీటరు. బ్యాంక్ మేనేజర్ నుండి రౌడీ షీటర్ దాకా వచ్చింది. మొదటిసారి గెలవడం ఓకే కానీ రెండోసారి గెలవడమే గొప్ప మందికి అని చెప్తుండు. న్యూ ఇయర్ విషయం చెప్పడానికి వచ్చిన ఎమ్మెల్యేలకి, మంత్రులకి. సీఎం న్యూ ఇయర్ క్లాస్ బిగిండట. పార్టీ నేతలు, ప్రజలకు రాజకీయ హితబోధ చేసిండు. కలిసి పనిచేసి స్థానిక నేతలకు శుభాకాంక్షలు చెప్పండి. శుభకార్యాలకు వెళుతూ తరచూ కార్యకర్తలతో మమేకం కండి. శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన నేతలతో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తుండు. మొదటిసారి గెలవడం అయితే గెలిచిన వాళ్ళే కానీ ఏదో ఒక రకంగా 6 గ్యారెంటీలు, ఈ గ్యారెంటీలు, ఆ గ్యారెంటీలు అని రెండోసారి గెలవడం గొప్ప. అది గెలవాలంటే మీ చేతుల్లో ఉంది. మంచి పని చేయాలి, కలిసి పని చేసుకోండి సమన్వయంతోనే చెప్పిండు. వాళ్ళందరి చేతిలో కంటే ముఖ్యమంత్రిగా మీ చేతిలో ఉంటుంది. మీరు చేసే పని గమనిస్తున్నారు జనాలు. గమనించి ఎక్కడ కర్రు కాల్చి వాత పెట్టాలన్నా లేదంటే ప్రోత్సహించాలనేది వాళ్ళు చూసుకుంటారు. అసైన్డ్ భూములకు హక్కులు ఎప్పుడు యజమాని హక్కు కోసం 18 లక్షల మందికి పైగా పేద రైతులు ఎదురు చూపులాట. దీనిపై ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది దాటిన కథల ఫైలు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే అసైన్డ్ భూములపై హక్కులు ఇచ్చిన ఆయా ప్రభుత్వాలు ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు ఎన్నో. బిల్లు పెడతారా, కమిటీ వేస్తారా? భూ బదలాయింపు నిరోధక చట్టాన్ని సవరణ చేస్తేనే సమస్య పరిష్కారం అయింది. చట్టాన్ని సవరించాలి. 1978లో
పీఓటీ యాక్ట్ అని వచ్చింది, ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఒక ఆస్తిని ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళ బదిలీ చేసేది ఉంది, బదిలీ చేసేదాన్ని నిషేధిస్తూ 1977లో ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారమే అసైన్మెంట్ ల్యాండ్లు ట్రాన్స్ఫర్ కావు, అనుభవించడానికి ఉంటుంది అంతే. అనుభవించవచ్చు. ఒకళ్ళు అనుభవించే వ్యక్తి పట్టా రికార్డులో ఉన్న వ్యక్తి చనిపోతే వాళ్ళ వారసులకు వద్ద తప్ప దాన్ని అమ్మే హక్కు లేదు. దానికోసం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తాం, అమ్ముకునే అవకాశం కూడా ఇస్తామని. మరి దాని గురించి మర్చిపోయారు. చాలా రాష్ట్రాల్లో అమలవుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అయితే 10 సంవత్సరాల పాటు అనుభవించి ఉండడానికి అసైన్మెంట్ ల్యాండ్ రెగ్యులరైజ్ చేస్తారు. కొన్ని రాష్ట్రాల్లో 20 ఏళ్ళు దాటిన వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు. కానీ మన దగ్గర మరి మాట అయితే హామీ ఇచ్చారు, కానీ అది ఏమి లేదు. ఒకవేళ అది నిజంగానే వాళ్ళన్న హామీ నెరవేరాలంటే చట్టాన్ని సవరణ చేయాలి. ప్రివెన్షన్ ఆఫ్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 సవరించి దాంట్లో ఏ ఆస్తులు అయితే దాని నుంచి తీసేయదలుచుకున్నారో, ఎన్ని సంవత్సరాలు గడిచినా వాటిని మొత్తాన్ని అందులో పెడితే అప్పుడు ఇది బాగా అసైన్మెంట్ ల్యాండ్లన్నీ పట్టా ల్యాండ్లు. పట్టా ల్యాండ్లు అయ్యి వాళ్ళు అమ్ముకోవచ్చు, బ్యాంక్ లోన్ పెట్టుకోవచ్చు, అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీ హామీలు, ఇది కూడా ఒకటి పెండింగ్ ఉంది. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.